నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, నేను మీ వీడియోలు చూసినంత వరకు, మీ గురించి విన్నంత వరకు నాకు ఒక విషయం అయితే తెలిసిందమ్మా. ఏంటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ మీకు తెలిసిపోతాయి. ఏ రకంగా అమ్మా మీకు అది ఎలా తెలిసిపోతుంది? మామూలుగా నాకే కాదు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకోవాలంటే అనేక విద్యలు ఉన్నాయి తంత్రంలో. స్వప్నాంజనేయ స్వామి, స్వప్నవారాహి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలియాలంటే ఎవరైనా కానీ పూజ చేసేవాళ్ళు సాధారణమైన గృహిణులు లలితాదేవికి అర్చన చేస్తూ ఉంటారు, కుంకుమార్చన. ఏదైనా రాబోతుంది, ఇంట్లో జరగబోతుందంటే ముందుగానే మనకు స్వప్న రూపంలో అమ్మవారు తెలియజేస్తూ ఉంటుంది. ఫ్యూచర్ తెలుసుకోవటం అనేది మనం ప్రశ్న వేస్తే అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారు యూనివర్స్ నుంచి ఏ రకంగా అయినా సమాధానం మనకి ఇవ్వగలదు. ఈ విద్య అనేది నాకే కాదు, అది చాలామంది ఉపాసన చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది. మొట్టమొదటిగా పవిత్రంగా ఉండి జపం చేసుకునే వాళ్ళకి ఎవరికైనా అది తెలుసుకోవచ్చు. అది ప్రతి ఒక్కరికి పాసిబిలిటీ. ఇంకొంచెం డీటెయిలింగ్గా చెప్పగలుగుతారమ్మా దీన్ని? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకోవాలంటే గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకొని జపం చేయటం ద్వారా ముందేది జరుగుతుందో మనకు ముందే ఆ రోజు రాత్రి దర్శనం అనేది వస్తుంది స్వప్నంలో. ఇది జపం చేసుకునే ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్సే అన్నమాట. ఇంకా మీరు చెప్తారా అంటే మీకు నమ్మకం ఉన్నప్పుడు నేనేం చెప్పినా మీరు వింటారు కదా, అలా కాదు, మీకు మీరుగా తెలుసుకోవాలి. అది మీ గురించి ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, మీ మీద మీకు నమ్మకం, శక్తి మీద నమ్మకం పెరుగుతుంది. ఇప్పుడు నేను తెలియచేయటం ద్వారా నేను ఎంతమంది తెలియచేయగలను? 100-200. అది నాకున్న శక్తి అంతా ఫ్యూచర్ తెలుసుకోవడానికి సరిపోతుంది కదా. అది అయితే అమ్మ, జరిగింది ఇప్పుడు జరుగుతున్నది వరకు ఓకే, జరగబోయేది కూడా తెలుసుకుంటున్నాము. జరగబోయేది కూడా తెలుసుకోవచ్చు, అది మీరైనా తెలుసుకోవచ్చు. అంటే ఎట్లా అమ్మ? మంత్రసిద్ధి, మంత్ర జపం చేయటం ద్వారా తెలుసుకోవచ్చు. నాకు ఫ్యూచర్ చూపించు, రేపు నా పరిస్థితి ఏంటంటే అమ్మవారి దర్శనం చూపిస్తుంది ఆ రోజు రాత్రి. ఓకే, అంటే మనం మంత్ర జపం చేసుకుంటూ అమ్మవారి ముందు కూర్చొని సంకల్పం చెప్పుకోవాలి. మనకు సంకల్పం గట్టిగా ఉంటే యూనివర్స్ మనకు సహకరిస్తుంది. అట్లా మీరు ఎవరికైనా మంత్ర సిద్ధి చేసుకున్న వాళ్ళు ఉన్నారమ్మా? చాలా మంది, వేల మంది ఉన్నారు. ఓకే, ఏం చెప్పారమ్మా వాళ్ళు మీ దగ్గర మంత్రసిద్ధి? చెప్తూ ఉంటారు, ఎక్స్పీరియన్స్లు చెప్తూ ఉంటారు, దర్శనాలు అయ్యాయని చెప్తూ ఉంటారు. చాలా మంది ముస్లిం క్రిస్టియన్స్ కూడా నేను మంత్ర దీక్షలు ఇచ్చాను, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు అసలు నమ్మటమే కష్టం కదమ్మా. మంత్రసిద్ధి ప్రాబ్లమ్స్ కోసం వస్తారు, ఈ మంత్ర జపం చేయండి అన్నప్పుడు. ఇప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లం ఉంటే ఈ పారాసెటమాల్ వేసుకుంటే క్యూర్ అవుతుంది, వాళ్ళు క్యూర్ అవటం కోసం వస్తారు. దానికి మంత్రం ఇస్తాను, మంత్రం ద్వారా వాళ్ళకి ఎక్స్పీరియన్స్లు వస్తాయి. ఎక్స్పీరియన్స్ ఇస్తే ఇప్పుడు మీ ముందు ఒక శక్తి వచ్చి నిలబడింది అనుకోండి, మీరు ఏ మతమైనా మీరు నమ్మాల్సిందేనా? అది మీ ఎక్స్పీరియన్స్, నేనేం మీకు బోధించాల్సిన అవసరంలే. ఇప్పుడు నేను ధర్మం గురించి, మోక్షం గురించి ఒక గంట సేపు క్లాస్ ఇస్తే మీకు ఒక 10 నిమిషాలు మాత్రమే మైండ్లో ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్లు ఇవ్వాలనుకుంటున్నాను మీకు. అంటే మీరు ఒక 2 నిమిషాలు జపం చేస్తే మీకు ఒక చిన్న వెలుగు, చిన్న దర్శనం వచ్చింది అనుకోండి, జీవితంలో మీరు మర్చిపోరు. లేదా నీకు దేవత లేదు, దేవత ఉంది అని చెప్పినా మీ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది కదా. అంటే పర్టికులర్ టైం అనేది ఏమన్నా ఉంటుందా అమ్మా? మనం మంత్రసిద్ధి ఉన్న వాళ్ళు, మనకున్న ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉంటే చాలు, మన మనస్సు పర్ఫెక్ట్గా ఉంటే చాలు ఎన్విరాన్మెంట్కి. యాక్చువల్లీ టైంలో దేవతలు ఉంటారు, టైంలో మనుషులు ఉంటారు, అవుట్ ఆఫ్ టైంలో ఉంటారు దేవతలు. అదే మా చాలా మంది పిల్లలు అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి పేరెంట్స్ చెప్పింది వినకుండా, చదవకుండా, ఏకాగ్రత లేకుండా ఉంటున్నారు కదమ్మా. అటువంటి పిల్లలకి ఏదైనా మంత్రం చెప్తారమ్మా? అటువంటి పిల్లలకి శ్రీకృష్ణుడి మంత్రం ఉంటుంది, ఓం నమో భగవతే వాసుదేవాయ, ద్వాదశాక్షరి అన్నమాట. ఓం నమో నారాయణాయ, అష్టాక్షరి. ఈ 2 జపం చేసుకుంటే విద్యల్లో బాగా రాణిస్తారు. మనుషుల్లో, పిల్లల్లో ప్రేమతత్వం ఉంటుంది. ఆ కృష్ణుడికి ఉన్న గుణాలన్నీ పిల్లలకు వస్తాయన్నమాట. ఆ ధర్మము అది. అంటే ఎప్పుడు జపించాల్సి ఉంటుందమ్మా ఈ మంత్రం? పిల్లలు ఎప్పుడైనా జపం చేసుకోవచ్చు. దేవత ముందర అమ్మ పిల్లల తల్లిదండ్రులు దీపం పెట్టినప్పుడు పిల్లలు వచ్చే 10 నిమిషాలు అష్టాక్షరి, ద్వాదశాక్షరి జపించుకోవడం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది. విద్యలో బాగా రాణించాలంటే అష్టాక్షరి చేయాలి. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని బాగా జపించుకోవటం ద్వారా పిల్లలు విద్యలో బాగా రాణిస్తారన్నమాట. ఇవి నామజపాలు పిల్లలు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అయితే అమ్మా ఇంకొక ప్రశ్న, చాలా మంది పిల్లలు తొందరగా నెగిటివ్ సైడ్ అట్రాక్ట్ అయిపోతుంటారు, అటువంటి వాళ్ళకమ్మా? అటువంటి వాళ్ళైనా కూడా ఇదే సరిపోతుంది, నామజపాలు బెస్ట్ చిన్న పిల్లలకి. చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా, చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలమ్మా.